హిమాలయాల మహోన్నత శిఖరాల్లో పుట్టిన హిమవంతుని కుమార్తె పార్వతి చిన్నప్పటి నుంచే దేవాదిదేవుడైన శివుడి పట్ల అపారమైన భక్తి కలిగి ఉండేది. ఆమె మనసులో ఒక్క మాట, నేను పెళ్లి చేసుకుంటే శివుడినే చేసుకుంటాను. కానీ శివుడు ప్రపంచానికి దూరంగా ధ్యానంలో మునిగిపోయి పూడి రుద్రాక్షలు, బూడిద, గజచర్మంతో జీవనం సాగించే మహాతపస్వి. ఆయనను చేరుకోవడం అసాధ్యమని అన్నవారు చాలామంది. కానీ పార్వతి ప్రేమ మాత్రం అచంచలం. ఆమె ఘోర తపస్సు ప్రారంభించింది. మొదట ఆకులు తిని, తర్వాత వాటిని కూడా విడిచి, చివరికి గాలి మీదే జీవిస్తూ సంవత్సరాల తపస్సు చేసింది. ఆమె తపస్సుతో లోకాలు కంపించాయి. దేవతలు శివుని ప్రార్థించారు, ప్రభో, పార్వతి భక్తి పవిత్రం, ఆమెను స్వీకరించండి. శివుడు ధ్యానం విడిచి కళ్ళను తెరిచాడు. పార్వతి అంటే శివుడికి శాశ్వత సహచరి, సతీ జన్మలోని ప్రేమ. కానీ ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు వృద్ధుడి రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అనేసరికి కోపిష్టి, పచ్చబొట్టు, బూడిద పూసుకున్నవాడు. ఎందుకు ఆయనను పెళ్లి చేసుకోవాలి అని పరీక్షించాడు. పార్వతి చిరునవ్వుతో చెప్పింది, శివుడే నా జీవితం, ఆయన ప్రేమే నా ఆభరణం. ఆ మాట విన్న శివుడు తన నిజస్వరూపాన్ని తెలియచేశాడు. నీలాకంఠుడైన శివుడు దివ్యోద్యోగంతో వెలిగాడు. చివరికి ఆ మహారోజు వచ్చింది. శివుడు పార్వతిని దివ్యంగా వివాహం చేసుకున్నాడు. ఆ రోజు నుండి శివుని మహాయోగం ప్రపంచానికి సమతుల్యాన్ని తీసుకువచ్చింది.